హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి అన్స్టాప్లో అయితే స్పాట్ అవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. లొకేషన్ వచ్చేసి ముంబై నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. June 2nd పోస్ట్ చేయడం జరిగింది, వెరీ రీసెంట్గా అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా డబ్బుకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట. ఎల్ఐసి నుండి ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 219 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పిజోల్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే జాయిన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ ఎంబార్క్ ఆన్ రివార్డింగ్ కెరీర్ ఇన్ ద లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అనమాట. దిస్ హైబ్రిడ్ రోల్ ఆఫర్ ద ఆపర్చునిటీ టు ప్రొవైడ్ ఎసెన్షియల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ టు ఇండివిజువల్స్ అండ్ అలాగే ఫ్యామిలీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి as an insurance agent advisor, you will play a critical role in helping clients secure their financial future while building your own successful career అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ జాబ్కి జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టయితే ఐడెంటిఫై అండ్ అలాగే కాంటాక్ట్ ప్రాస్పెక్టివ్ క్లయింట్స్ టు అండర్స్టాండ్ దేర్ ఇన్సూరెన్స్ నీడ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎవరికైతే ఈ యొక్క ఇన్సూరెన్స్ అవసరం ఉంటుందో సో వాళ్ళను మీరు ఐడెంటిఫై చేసి క్లయింట్స్ని సో వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఈ యొక్క ఇన్సూరెన్స్ నీడ్స్ గురించి మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రొవైడ్ టైలర్డ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజ్ అనమాట. సో మీరు వచ్చేసి ఫినాన్షియల్ అడ్వైజ్ని మీరు యొక్క క్లయింట్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ త్రూ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అనమాట. సో ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ ద్వారా మీరు వచ్చేసి స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క క్లయింట్స్తో. నెక్స్ట్ వచ్చేసి మీట్ సేల్స్ టార్గెట్స్ అండ్ అలాగే కాంట్రిబ్యూట్ టు ద ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ ప్రోడక్ట్స్ అప్డేట్స్ అనమాట. అసిస్ట్ క్లయింట్స్ విత్ క్లెయిమ్స్ అండ్ అలాగే పాలసీ రిలేటెడ్ ఎంక్వైరీస్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క పాలసీ రిలేటెడ్గా ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా సరే మీరు వచ్చేసి క్లయింట్స్కి అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, క్లెయిమ్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టు కోర్ స్కిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అలాగే మీరు వచ్చేసి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీకు స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు అండర్స్టాండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ అలాగే నెగోటియేషన్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది, స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి యాజ్ పార్ట్ ఆఫ్ ది టీమ్. సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి మీరు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అలాగే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. స్ట్రాంగ్ పర్సూయింగ్ స్కిల్స్ ఎబిలిటీస్ ఉండాల్సి ఉంటుంది. హై లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ అలాగే ప్రొఫెషనలిజం అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ టు ఫ్రెషర్స్ ఫ్రమ్ ఆల్ ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో ఆల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోక్స్ కనుక చూసుకుంటే ఫ్లెక్సిబుల్ అవర్స్, మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. హైబ్రిడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ యాక్సెస్ టు కౌన్సిలింగ్ సపోర్ట్ అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మీకు పర్ మంత్ 30,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, గూగుల్ చేస్తే కనుక మీకు 30,000 పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. జాబ్ టైప్ వచ్చేసి టైమింగ్ అండ్ అలాగే హైబ్రిడ్ మోడల్లో మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి జాబ్ టైమింగ్ వచ్చేసి ఫుల్ టైం అనమాట. పర్క్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్కింగ్ ఉంటుంది, హైబ్రిడ్ వర్కింగ్, కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో క్విక్ అప్లై ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్విక్ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతుందన్నమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ అవన్నీ కూడా ఫిల్ చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే పెట్టండి. వీళ్ళ ఇక్కడ అడిగిన స్కిల్స్ అన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. మీ యొక్క రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే తీసుకుని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట, ఇంటర్వ్యూ చేసి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.